హాయ్, నా పేరు డాక్టర్ గాయత్రి. ఇవాళ టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటీస్ యూజువల్ గా యంగ్ అడల్ట్స్ 4 to 7 ఇయర్స్ లేకపోతే 10 to 20 ఇయర్స్ మధ్య ఏజ్ వాళ్ళకి గమనిస్తూ ఉంటాం. ఇది యూజువల్ గా జన్యుపరంగా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల ఇమ్యూనిటీ దెబ్బతిని ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయ్యి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వకుండా అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ హార్మోన్ లేకపోవడం వల్ల రక్తంలోని షుగర్ ని గ్లూకోజ్ గా సెల్స్ లోకి తీసుకోబడి గ్లూకోజ్ గా మార్చి అది శక్తిగా మారుతుంది. ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ ఉండిపోతాయి. దీనివల్ల లక్షణాలు అధికంగా దప్పిక అవడం, అధికంగా అలసట, అధికంగా మూత్ర విసర్జన, పండ్లు పూర్తిగా తొందరగా మానకపోవడం, తెలియకుండా వెయిట్ లాస్ అయిపోవడం, తర్వాత చూపు మందగించడం, ఇవి లక్షణాలు ఫస్ట్ గమనిస్తూ ఉంటాం. టైప్ 1 డయాబెటీస్ ఎట్లా మేనేజ్ చేయాలి అనేది రేపటి వీడియోలో చూసి కలుసుకుందాం. ఫర్దర్ మేనేజ్మెంట్ మనం తెలుసుకోవడానికి ఆయుజింగ్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటాయి.